విజువల్స్ కొత్తగా ఉన్న రొటీన్ ఫ్లాట్ అంటున్నారు కదా, గేమ్ చేంజర్ స్టోరీ లైన్ ఎలా చూడొచ్చు బ్రో దీన్ని? ఆ, మనం ఎప్పుడు కూడా ఫ్యాంటసీ వరల్డ్లోకి వెళ్ళిపోయేసి రియాలిటీని మర్చిపోతాం బ్రో. రియాలిటీ కూడా ఉంటే కూడా కొంచెం తగులుతుంది కదా అందరికి. విఎఫ్ఎక్స్ మీద కూడా చాలా విమర్శలు వచ్చినాయి కదా. మరి మీకు ఎలా అనిపించింది? విఎఫ్ఎక్స్ అంటే ఇంకా దొరికినంత వరకు చూసుకోవడమే బ్రో. అన్ని అవతార్ లాగా ఉండాలంటే అవ్వదు కదా, దానికి పడిన బడ్జెట్ ఉండాలి, నమ్మి ఇచ్చే ప్రొడ్యూసర్ కూడా ఉండాలి. నాకు స్టూడెంట్ లుక్ బ్రో. అంటే పుష్ప 2 తర్వాత మళ్ళీ అంత పెద్ద మూవీ అనుకోవచ్చా గేమ్ చేంజర్? దానికన్నా పెద్దదే అనుకుంటా నేను. పుష్ప కలెక్షన్ బ్రేక్ చేస్తా అనుకోవచ్చా? చెప్పలేం బ్రదర్, రిలీజ్ అయింది. శంకర్ గారు వల్ల మార్కెటింగ్ ఏమైనా పెరగచ్చు అంటారా హిందీలో కానీ తమిళ్లో కానీ? పెరగచ్చు bro. ఎందుకంటే గ్లోబల్ స్టార్ కదా, ఓపెనింగ్స్ రావచ్చు. ఓకే అన్న. ఓవరాల్ గా 3 సినిమాలు వస్తున్నాయి కదా, డాకుమార సంక్రాంతికి వస్తున్నా, వాటి మీద మీ అభిప్రాయం ఎలా ఉంది? నాకు 2 సినిమాల మీద బాగుంది. సంక్రాంతికి వస్తుంది కూడా హిట్ అవుతుంది, కానీ ఈ రెండింటి మీద కొంచెం ఎగ్జైట్మెంట్ గా ఉంది. కమర్షియల్ ఎలిమెంట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి డాకు మహారాజు, గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ వల్ల డాకు మహారాజ్ ఏమైనా ప్రాబ్లం ఉందా? లేదు బ్రో, 3 హిట్ అయితే 3 ప్రొడ్యూసర్లు బాగుంటారు కదా. ఎందుకంటే నేను ఒక సినిమా ఫీల్డ్ నుంచే వస్తాను కాబట్టి ప్రొడ్యూసర్ ఇప్పుడు నష్టపోకూడదని అనుకుంటాను. ఓకే అన్న. అంటే కలెక్షన్స్ ఏమైనా తగ్గచ్చు అంటారా ఈ 3 సినిమాలు ఒకేసారి రిలీజ్ అవడం వల్ల? కలెక్షన్స్ అంటే ఇంకా పెద్ద సినిమాలు కాబట్టి ఉండొచ్చు మేబీ. పుష్ప సోలోగా వచ్చింది అన్ని రికార్డ్స్. ఇప్పుడు పోటీతో రావడం వల్ల కలెక్షన్స్ ఏ సినిమాకైనా ఎఫెక్ట్ కావచ్చు అంటారా? దాని ఇండియా రిలీజ్ అయితే కొంచెం మేబీ ఉండొచ్చు.